గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒక బైబిల్ స్టడీ లాగా మనం నేర్చుకుంటూ ఉన్నాము. దేవుని మాటల్ని ఆలకిద్దాం. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీవు స్నానం చేసి తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళానికి వెళ్ళు. చాలు. చదవబడిన వాక్యంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయని పోయిన శుద్ధీకరణ కూడికలో మీకు తెలియజేశాను. బోయాసు ఋతు చరిత్ర మనం చాలాసార్లు చదువుతూ వచ్చాం. అందులోకి ఈ ప్రత్యేకమైన వాక్యం ఈ మాటలో ఈ 3వ అధ్యాయం 3వ వచనంలో 4 వర్తమానాలు ఈ 4 శనివారాలు మీకు చెప్తానని తెలియపరిచినట్లుగా ప్రభు ఈరోజు మన వర్తమానం పేరేమిటంటే తైలము. అనండి ఒకసారి మీ నోటితో. చాలు. తైలము రాసుకుని అనే మాటని ఇక్కడ చదువుతూ వస్తున్నాం. ప్రియులారా, ఈ ప్రత్యేక కూడికలో ఉపవాస ప్రార్థన అభిషేక కూడికలో దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడంటే రూతు వధువు సంఘానికి గుర్తుగా ఉంది. బోయాసు బలవంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు. కనుక వధువు సంఘాన్ని ఎదుర్కొనటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఈ సంఘము ఏ ఆధ్యాత్మికమైన స్థాయిలో ఎదగాలి అని ప్రభు కోరుకుంటున్నారంటే తైలము రాసుకుని ఆ అనుభవంలోకి సంఘము రావాలి. ఆల్మోస్ట్ తైలం అంటే నూనెని మనందరికీ తెలుసు. మరి తైలము రాసుకోవటం అంటే సాధారణంగా మనం ఆలోచిస్తే చిన్నపిల్లలకి చిన్నప్పుడు తల్లి తలంటు తర్వాత తలకి కొబ్బరి నూనె రాస్తూ ఉండేది. చిన్నప్పుడైతే పిల్లలు కొబ్బరి నూనె రాసుకోవడానికి ఇష్టంగానే ఉండేవారు. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత, ఏది 6th క్లాస్ 5th క్లాస్ ఆ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళమ్మ తలకి కొబ్బరి నూనె రాస్తానంటే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తా ఉంటారు. ఎందుకంటే ఆయిల్ అయిపోతుంది, మొత్తం అంతా జిడ్డు మొక్కలుగా ఉంటాయని ఇష్టపడుతూ ఉండేవారు కాదు. కానీ ఈ భౌతిక సంబంధమైన తైలాన్ని గురించి కాదు, కానీ బైబిల్లో కొన్ని రకాల తైలాల గురించి లేఖనాల్లో ప్రభు రాస్తూ వచ్చాడు. ఈ రాత్రి ప్రత్యేకంగా 4 రకాల తైలాల గురించి మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ సహాయం నేను కోరుకుంటున్నాను. యేసు నామములో ప్రతి ఒక్కరితో దేవుడు అర్థవంతంగా మాట్లాడి బలపరచునుగాక. మీలో దావీదు గురించి చాలాసార్లు విన్నారు కదా. ఒకసారి దావీదుకి ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత ఆ బిడ్డ జబ్బు చేసి చనిపోతాడు. చనిపోయిన తర్వాత అందరికీ బాధే. ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే అది తెలియని బాధ. ఒక మాటలో చెప్పాలంటే మనిషి విలువ ఉన్నంత కాలం కూడా తెలియదండి, ఎవ్వరికీ తెలియదు. కానీ ఏ ఇంట్లోనైనా సరే ఏ వ్యక్తినైనా మనం కోల్పోతే, వాళ్ళు ఎవరైనా కావచ్చు, తాతయ్య కావచ్చు, నాయనమ్మ కావచ్చు, స్వజనులు, బంధువులు, తోబట్టువులు ఎవరైనా కావచ్చు, వారు మన నుంచి దూరం అయిపోయినప్పుడు, ఎడబాటు మనకి ఎదురైనప్పుడు వాళ్ళ విలువ మన అందరికీ తెలిసి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇంటిలో ఆ తండ్రి తన కొడుకుని కోల్పోయాడో, పోగొట్టుకున్నాడో, ఒక మాటలో మీరు ఆలోచించండి. కళ్ళ ముందే పిల్లలు చనిపోయారంటే ఆ తండ్రి హృదయం ఎంత గుండె కోత ఒకసారి ఆలోచించండి. చాలా సందర్భాలు కళ్ళ ముందే పిల్లల్ని పోగొట్టుకోవటం అంటే అది ఎంతో గుండె కోత. ఆ తండ్రి నిజంగానే దుఃఖంలో ఉండాలి, వేదనతో ఉండాలి. ఇంచుమించు ఆ పిల్లోడు బ్రతకాలని 7 days మీరు ఒక్క పూట ఉపవాస ప్రార్థనకే, అమ్మో కిస్మిస్ పండగ కూడా ఉపవాసం ప్రార్థన ఎట్టాడు పాప ఆటగారు అన్నట్టుగా చూస్తున్నారు మీరు. కానీ 7 రోజులు ఆ పిల్లోడి కోసం ప్రార్థన చేశాడు. 7 రోజులు 7 days ఫాస్టింగ్ చేశాడు ఆ తండ్రి. 7 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడైనా దేవుడు కనికరించాలి కదా. మీరైతే అలానే ఉండేవారేమో. ప్రభా 7 రోజులు నేను కడుపు మార్చుకున్నాను, నువ్వు అసలు ఉన్నావా, ఉంటే నీకు కళ్ళున్నాయా అని ప్రార్థన చేసేవారేమో. 7 రోజులు ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించలేదా అని అనిపిస్తుంది.
దేవుని చిత్తం, అంతవరకే ఆయుష్ ఇచ్చాడు, అయిపోయింది. ఆ పిల్లోడు చనిపోయిన తర్వాత వెంటనే దావీదు చేసిన పనేంటో తెలుసా? స్నానం చేసి, బైబిల్లో రాసుంది, తైలం రాసుకుని బట్ట కట్టుకుని కూర్చుని భోజనం చేశాడంట. అందరూ వచ్చి అడిగారంట, బాబు ఏందయ్యా నువ్వు, పిల్లోడు బాగాలేనప్పుడేమో ఉపవాసం ఉన్నావు, పిల్లోడు చనిపోయిన తర్వాత భోజనం చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంటే దావీదు అన్న మాట ఏంటో తెలుసా? నేను వాడి దగ్గరికి వెళ్ళాలి కానీ వాడు నా దగ్గరికి మళ్ళీ రాడు ఇప్పుడు. సో ఆ సందర్భంలో వాడిన పదం ఏమిటంటే తైలము రాసుకుని. ఎందుకు అక్కడ తైలం అంత అవసరం అంటారా? చనిపోయిన తర్వాత తలస్నానం చేసేసి వచ్చి మంచిగా బట్టలు కట్టుకుని కూర్చుని భోజనం చేయొచ్చు కదా, ఎందుకు తైలము రాసుకున్నాడు అనేది వాక్యం యొక్క ఆ అక్షరం వెనకాల ఉన్న ఆత్మీయ విలువలు మనం కొంచెం గ్రహించగలిగితే ఈ రాత్రి మనందరికీ అవసరమైన మాటలు పరిశుద్ధాత్ముడు సూటిగా తేటగా మాట్లాడి బలపరచునుగాక. సాధారణంగా మనం లోకపరంగా చూస్తే కొన్ని రకాల తైలాలు లేకపోతే కొన్ని రకాల ఆయిల్స్ మనం వాడుతూ ఉంటాం. కొబ్బరి నూనె, మంచి నూనె, రిఫైండ్ ఆయిల్, ఒలీవ్ ఆయిల్, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అయితే బైబిల్లో తైలము రాసుకోవటం ఆత్మీయ పాఠం ఏంటి అని అంటే, బైబిల్లో ఉన్న కొన్ని రకాల తైలాలు, ఎలాంటి తైలం మనం రాసుకోవాలో ఒక 4 రకాల తైలాల్ని మీకు ఒక ప్రాస క్రమబద్ధంగా మీకు చెప్తాను. ఓకే, మొదటి మాట కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదవగా విందాం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదవగా విందాం. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. 89వ కీర్తన 20వ వచనం, నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను. చూడండి, దావీదుని గురించి ఏమని రాశారంటే, నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నాను, నేను అతన్ని పరిశుద్ధ తైలంతో అభిషేకించానని ప్రభు మాట్లాడుతున్నాడు. సో ఫస్ట్ థింగ్, మొదటి అనుభవం, మొదటి తైలం పరిశుద్ధ తైలం అనండి ఒకసారి మీ నోటితో. అక్కడ అదే మాట ఉంది, పరిశుద్ధ తైలముతో. అంటే నువ్వు రాసుకోవలసిన తైలం ఏంటి? వధువు సంఘం దేవుని ఎదుట నిలబడటానికి కావలసిన అర్హత, దేవుని ఎదుట ఆ వరుసలో నీ వంతులో నువ్వు నిలబడటానికి కావలసిన నీ వ్యక్తిగతంగా నీకు కావలసింది ఏంటి? ఇప్పుడు దైవజనుడు సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టడం కొరకే ఈ ప్రయాస. ఏ కూడికైనా ముఖ్య ఉద్దేశం, కాన్సెప్ట్ అదే, ప్రతి మనుషుణ్ణి సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. దాని కొరకు బుద్ధి చెప్తూ ఉంటారు, సరిచేస్తూ ఉంటారు, ప్రయాసపడతా ఉంటారు, పోరాడుతూ ఉంటారు, పరుగులెడతా ఉంటాడు సేవకుడు. ఎందుకు అనంటే ఒకటే, ఇక్కడున్న బిడ్డలు దేవుని ఎదుట నిలబడాలి. అందుకొరకు మనకి రావాల్సిన ఆ అర్హత ఏంటంటే, నీ జీవితంలో ఎప్పటికీ బైబిల్ ఏదో చెప్తుంది కదా, ఎన్నటెన్నటికి దేవుని మందిరానికి అనుకూలమైనది ఏదైనా ఉందంటే అది పరిశుద్ధతే. పరిశుద్ధ తైలాన్ని నువ్వు పూసుకోవడం అంటే, ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే, ఎప్పుడు కూడా మచ్చ అనేది నీలో కనపడకూడదు, డాగు అనేది కనబడకూడదు, కలంకం అనేది కనపడకూడదు. నిష్కలంకురాలా నా పావురమా అని పిలిచాడు సంఘాన్ని. బండ సందుల్లో ఎగిరే ఆ పావురం ఎలాంటి స్థాయికి ఎదగాలంటే నిష్కలంకురాలుగా, ఏ కలంకము ఆ పావురానికి అంటకుండగా. పావురం చూడండి ఎంత తెల్లగా పరిశుద్ధంగా ఉంటుంది. సంఘాన్ని కూడా దేవుడు పావురంతో పోల్చి మాట్లాడుతూ ఉంటాడు. నా పావురమా అని పోల్చాడు. అంటే దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత మనందరిలో వ్యక్తిగతంగా పరిశుద్ధతను కలిగి ఉంటాం, కానీ దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత మనకు కావాలి. అందరిలో పరిశుద్ధత ఉంటుంది, కానీ దేవుడు కోరుకున్నంత పరిశుద్ధతగా మన జీవితాలు కట్టబడాలి. అప్పుడే దేవుని ఎదుట మనం నిలబడగలుగుతాం. అలాంటి పరిశుద్ధత కొరకే ప్రతి దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, ప్రతి దైవ సేవకులు పోరాడుతూ ఉన్నారు, ప్రతి విశ్వాసి ఉపవాసాలు ఉంటుంది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ రన్నింగ్కి వచ్చినప్పటికీ
నేను చాలా మందిలో గమనించింది ఏంటంటే వారంతట వారే ఈ రన్నింగ్కి వచ్చేస్తున్నాం అయ్యగారు, కొన్ని రోజులు మేము నలగొట్టబడాలి. నేను ఒక సహోదరుడు, ఒక తమ్ముడిని అడిగాను, క్రిస్మస్ జరుగుతుంది అక్కడ భోజనానికి అందరూ భోజనం చేస్తున్నారు, ఆ పిల్లోడు మాత్రం భోజనం చేయట్లేదు. నేను అడిగాను, ఏరా బాబు పండగ రోజున కూడా ఉపవాసమే, ఏ భోజనం చేయలేదు, నచ్చలేదా, ఏమన్నా ఏమంటారు అట్లా క్యాటరింగ్ ఫుడ్ అని మానేసావా ఏంటి, దేని గురించి? లేదన్నా నేను 40 days ఉపవాసం చేస్తున్నానన్నా అన్నాడు. నేను అడిగాను, ఏ కిస్మిస్ పండగకే పెట్టుకోవాలా, ముందు అయినా నవంబర్ నెలలో తుఫాన్కి ముందు పెట్టేసుకోవచ్చు కదా, ఎందుకు అని? లేదన్నా నాకు వ్యక్తిగతంగా దేవునితో కొంచెం ఆధ్యాత్మికంగా కొన్ని లోపాలు దిద్దుకోవటం కోసం నేను నా మనసుకే అనిపించింది, ఖచ్చితంగా ఉండాలనిపించింది, అందుకొరకు నేను దిద్దుకుంటున్నాను అన్నయ్య అని చెప్పారు. ఈ రాత్రి ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రన్నింగ్లోకి వచ్చేసాం మనం. సరిగ్గా ఇది 13వ రోజు. సరిగ్గా మన ఎదుట మేబీ ఒక 2 weeks మాత్రమే ఉన్నాయి. ఈ 2 వారాలు మరి కొత్త సంవత్సరంలోకి మనం కొత్త నెలలో కూడా అడుగు పెడతాం. కాబట్టి ఈ సంవత్సరం ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఎన్ని లోపాలు కనబడుతున్నాయి మన ఎదుట. ఎవరంతటి వాళ్ళకే, ఇది ప్రత్యేకంగా బోతద్దం పెట్టి చూపించేది కాదు, మీ అంతరంగానికి తెలుసు మీ లోపం ఏంటో. నేను మరలా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనుక ఈ ఎండింగ్కి వచ్చేస్తున్నాం కాబట్టి మీ లోపాలు దిద్దుకుని, ప్రభా నిజంగా నేను స్నానం చేయబడి కడగబడిన అనుభవంలోకి వచ్చాను, మంచిదే అయ్యా, ప్రత్యేకంగా తైలముతో నన్ను నింపేటట్లుగా ఈ పరిశుద్ధత అనేది నాలో కొంచెం మందిరంలో ఉన్నంతసేపు బాగుంటున్నాను అయ్యా, మందిరంలో ఉన్నంతసేపు మంచి ఆలోచనలు వస్తున్నాయి, మందిరంలో కూర్చున్నంతసేపు పాటలు పాడినంతసేపు వాక్యం విన్నంతసేపు దైవికంగానే ఉంటున్నాను. మందిరం దాటి గేటు దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా పనిలో నేను బిజీ అయిపోయి ఏదో లోక సంబంధంగా ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాను, స్నేహితులతో గడిపేస్తున్నాను, లేకపోతే లోక పద్ధతుల వైపుకి వెళ్ళిపోతున్నాను. కానీ నా పరిశుద్ధత నువ్వు కోరుకున్నంతగా ఉండట్లేదు ప్రభా. నీ అంతరాత్మ కనిపిస్తే ఈ రాత్రి నిజంగా నీతోనే దేవుడు మాట్లాడినట్లు, ఈ రాత్రి ఏ మాత్రం నీకు చలనం లేకుండా ఎంతో అలాగే వెళ్ళిపోతుంది, సంవత్సరం కూడా గడిచిపోతుంది అనుకుంటే దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత మనలోకి రాదు. ఈ రాత్రైనా నీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయన కోరుకున్నంత పరిశుద్ధత మనం ఎదిగేటట్లుగా దేవుడు సహాయము చేయునుగాక. బైబిల్లో ఇలా ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుని గనుక మీరు సకల ప్రవర్తనలో, ఆ మాట కోట్ చేశాడు. పరిశుద్ధత అంటే సకల ప్రవర్తనలో అన్నాడు. అంటే కొన్ని చోట్ల మన బిహేవియర్ బాగుంటుంది, కొన్ని చోట్ల మన బిహేవియర్ అందరికీ నచ్చదు. అందుకే అక్కడ ఏం మెన్షన్ చేశాడంటే సకల ప్రవర్తనలో మీరు పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. ఇంకొక మాట ఏమని కోట్ చేశాడంటే పరిశుద్ధతలో ఆయన మహనీయుడు. పరిశుద్ధతలోనే అంటే ఆ స్థాయి అద్భుతమైన మెట్టది. ఆయనకి కోరుకున్న సమాన పరిశుద్ధతలోకి సంఘం ఎదగాలంట. ఇంకో మాట ఏమని చెప్పాడంటే పరిశుద్ధులు సంపూర్ణతలకు రావాలని కోరుకున్నాడు. చూడండి, ఆ మాట మీకు చదివిస్తే బాగా అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని ఒకసారి మీరు చదివితే ఆ మాట చాలా బహుస్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఈ వాగ్దానాలు ఉన్నాయి, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకొనుచు శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషముల నుండి మనల్ని పరిశుద్ధులుగా మనం చేసుకోవాలి. ఏమంటున్నాడు అక్కడ? ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణం చేయండి అంటే ఆఫ్ పరిశుద్ధత కాదు. ఇప్పుడు ఒక గుడ్డు ఆఫ్ గుడ్డు వేస్తేనే తినరు. ఏది ఆఫ్గా చేయాలనుకోం మనం. సౌల్లాగా ప్రతి విషయంలో మనం ఆఫ్ ఉండాలనుకోం. కానీ పరిశుద్ధత విషయంలో సంపూర్ణత కావాలి. అక్కడ అదే చెప్తున్నాడు, పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ శరీరానికి ఒక కలంకం అంటుకుందంట,
ఆత్మకు కూడా ఒక కలంకం అంటుకుంది. ఆ సమస్త కల్మష నుండి మనల్ని పరిశుద్ధులుగా చేసుకుందాం. ఎవ్వరూ సంపూర్ణ పరిశుద్ధులు కారు, కానీ పరిశుద్ధత కొరకే ప్రయాసపడుతున్నాం. పరిశుద్ధత కొరకే ఒక మెట్టు పైకెక్కడానికి ఇష్టపడుతున్నాం. ఆయన కోరుకున్నంత సంపూర్ణతలోకి వస్తే ఖచ్చితంగా ఆయన ఎదుట మనం నిలబడగలుగుతాం. ప్రభు అలాంటి ధన్యత భాగ్యం మనందరికీ యేసు నామములో ప్రభు దయచేయునుగాక. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను, బైబిల్లోంచి చెప్తాను. యెషయా ప్రవక్త అనండి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను గురించి ఇంచుమించు ఒక 600 సంవత్సరాల పైనే ప్రవక్త ప్రవచించాడు. కన్యకి గర్భవైతే కుమారుని కంటది అని, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతామని. ఏలయనగా మనకు శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహించబడతాడు, భుజాల మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానానికి అధిపతి ముందుగానే ప్రవచించాడు యెషయా ప్రవక్త. ఇంత అద్భుతమైన ప్రవక్త ప్రభువు యొక్క పుట్టుకను గురించి కొన్ని 100 సంవత్సరాల క్రితమే ప్రవచించిన ప్రవక్త ఏమంటాడు తెలుసండి? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాణ్ణి, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్యలో నివసిస్తున్నాను, కాబట్టి నా పెదవులు కూడా అపవిత్రమైపోయాయి. నిజమే కదా? ఇద్దరు కలిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలియదు, దేని గురించి మాట్లాడతారో తెలియదు, ఏ మాటలు వాళ్ళ నోట్లో వస్తే మనకు అసలే ఎక్స్పెక్ట్ చేయలేం. అందుకే ప్రవక్త ఏమంటాడంటే, నా పెదవులు అపవిత్రమైపోయాయా అని వెంటనే ఒక నిప్పు వచ్చి ఆయన పెదవుల్ని తాకిన వెంటనే ప్రాయశ్చిత్తం దొరికేసింది. నేను అంటాను, ఒక ప్రవక్తకే ఇంత పశ్చాత్తాపం వస్తే మన సంగతి ఏంటారు? మనం ఏమైనా ప్రవక్తలమండి? సామాన్యమైన మనుషులం కదా. మనకెంత హృదయంలో పశ్చాత్తాపం అది రావాలి, అది కలగట్లేదు. పైకి అందరూ పరిశుద్ధులుగా ఉంటారు, కానీ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. అందుకే మన పెదవులు ప్రత్యేకంగా నేను ఎప్పుడు మాట్లాడే మాట ఏమిటంటే, నోటిని చాలామంది అదుపులో ఉంచుకుంటే అంతకన్నా ఉత్తమమైంది మరొకటి లేదండి. ఎందుకంటే యోబు అంటాడు, నేను నోటికి పాపం చేయటానికి చోటు ఇవ్వలేదంటాడు. అంటే మాటల్లో ఏదో ఒక లోపం, అందువల్ల మనకి అపరిశుద్ధత అంటుకుంటుంది. కనుక చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా ఏదో ఒక అపవిత్రత. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే, ఈ తైలం, పరిశుద్ధత అనే ఆ తైలము ద్వారా మనం సంపూర్ణతలోకి వస్తాం. పరిశుద్ధాత్ముడు ఇలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఈ వారం అంతా నేను ప్రయాణాలతోనే నాకు సరిపోయింది, రోజంతా ప్రయాణాలు చేయటమే. ఆలోచిస్తూ ఒక సందర్భాన్ని నాకు గుర్తు చేసుకున్నాను. అదేమిటంటే, మన ఆత్మీయ జీవితం ఇప్పటికే ఈ సంవత్సరం అయిపోయింది కదా, ఇంకొక 15 రోజులు ఉన్నాయి ప్రభు మా ఎదుట అని ఈ ఇయర్ అంతటి గురించి నేను జర్నీలో ఆలోచించింది ఏమిటంటే, ఏ విషయాల్లో దేవుడు కోరుకున్నంతగా మన ఆత్మీయ జీవితాలు లేవు, ఏ విషయాల్లో దేవుడు కోరుకున్నంత ఆ పరిశుద్ధతను మనం ఆ మెట్టి ఇంకా ఎక్కలేదని నా మనసుకు అనిపించింది. మరి మీ మనసుకి ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ నా మనసులోకి అనిపించింది ఏంటంటే, దేవుడు కోరుకున్నంత ఆ పరిశుద్ధతలోకి ఇంకా మనం రావట్లేదేమో. ఇంకా ఈ సంవత్సరం మరలా దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు, కొద్ది రోజులే ఉన్నాయి, ఇంకా అలాగే మనసులో తలంపు కలిగి ఆలోచన కలిగి ఉన్నాను నేనైతే. మరి ఈ రాత్రి మీ నిర్ణయం ఏమైందో, ప్రభా ఈ తైలముతో నన్ను నింపు నాయన, ఈ విధమైన పరిశుద్ధత కొరకు నాకు ప్రాకులాడే కృపనివ్వయ్యా అని అడిగితే దేవుడు తప్పకుండా నేను నడిపిస్తాడు. చూడండి, ఒక వాక్యం మీకు చదివిస్తాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యం చూస్తారు ఒకసారి. దానియేలు గ్రంథం 7:18 చదువుదామా ఆ మాటలు ఒకసారి? ఆ లేఖనాల్లో రాయబడిన మాటలు. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుతారు, వారి యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుతారు. అక్కడ ఏమని మాట ఇచ్చారంటే, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారు. నిజమే కదా?
దానియేలు పరిశుద్ధత విషయంలో ఎక్కడ రాజీ పడలేదు, అసలు ఎక్కడ కూడా. ఈవెన్ ఆహారం విషయంలో కూడా రాజీ పడలేదు. అంతగా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు కనుకనే రాజ్యాధికారం చేసే స్థాయి, ఒక ప్రధానమంత్రి స్థానంలో దేవుడు దానియేలుని కూర్చోబెడుతూ వచ్చాడు. కనుక ఈ రాత్రి మొదటి ఈ మెట్టు, ఈ అనుభవాన్ని మనం ఏ విషయాలు ఇంకా ఉంటుంది, అందరిలో ఏవేవో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, చూపు ద్వారానో మాట ద్వారానో తలంపు ద్వారానో ఎక్కడో మనకి చిన్న. ఇప్పుడు చూడండి, ఒక వైట్ డ్రెస్ మనం వేసుకున్నామంటే, వైట్ బట్టలు మనం ధరించుకున్నామంటే, జస్ట్ నా జేబులో ఒక చిన్న పెన్ పెట్టుకున్నాను. ఎవరో ఒక అన్నయ్య ఇది ఇంక్ పెన్ అన్నయ్య, మీరు మంచిగా నోట్స్ రాస్తారు కదా అన్నయ్య ఇది జెల్ పెన్ అన్నయ్య, మంచిగా టైటిల్ పెట్టుకోవడానికి ఉపయోగపడతాను ఇచ్చారనుకో, నేను పెట్టుకున్నాను. సో అది ఆ ఇంక్ కక్కేసింది, జస్ట్ చిన్న డ్రాప్ అక్కడ ఉంది షర్ట్. మీకు అందరికీ వైట్ ఏం కనబడదు, ఏం కనబడుతుంది చెప్పండి, ఆ డాటే కనబడుతుంది. అలాగే ప్రభు ఎదుట కూడా ఏవేవో చిన్న చిన్న లోపాలు అనుకోకుండానో లేకపోతే తెలుసో తెలియకుండా ఏవో విషయాల్లో మనం ఆధ్యాత్మికంగా జారిపోయిన స్థితి ఒక్కసారి మరలా గుర్తు చేసుకుని, దేవా నన్ను ఒక్క అవకాశం ఇచ్చారు, నా పరిశుద్ధత అక్కడ తాగిపోకూడదు, సంపూర్ణతలకు రావాలి, అలాంటి కృప నాకు ఇవ్వండి అని కోరుకోండి. ప్రభు మీకు సహాయము చేయనుగాక. రైట్, రెండో మాటలకు వెళ్ళిపోతాం. సెకండ్ థింగ్, రెండో మాట, ఈ తైలాన్ని గురించి నేను ముందే చెప్పాను కదా, ప్రాస ఉంటుంది, మీకు క్రమంగా నేను నోట్స్ రాశాను. రెండోది పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. నీవు పూసుకుని ఉన్న పరిమళ తైలం సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం, కన్యకులు నిన్ను ప్రేమించెదరు. చాలు. రెండోది పరిమళ తైలం అనండి. మొదటిది పరిశుద్ధ తైలం, రెండవది పరిమళ తైలం. పా ఏ సందక్క పా ఏమనరు మధ్య, దేవుడికి స్తోత్రం. ఏదో సందులు ఉంటాయి కదా కొన్ని, వీటికి వాడరేమో. అమ్మ తెలుగు టీచర్ అక్క వాడరు, దేవుడికి స్తోత్రం. ప్రాస అంటే పరిశుద్ధ తైలం, పరిమళ తైలం. ఓకే, ఈక్వల్గా మ్యాచ్ అయినాయి. ఇప్పుడు రెండో తైలం నువ్వు పూసుకోవాలి, రాసుకోవాలని ప్రభు చెప్పాడు కదా. నీవు రాసుకోవాల్సిన తైలం ఏంటి అంటే పరిమళ తైలం. అంటే సింపుల్గా మీకు చెప్తాను, పరిమళ తైలం అక్కడ మాట్లాడుతూ ఇలా అన్నాడు కదా, పరిమళ తైలం అనే మాట గురించి మాట్లాడుతూ సువాసన గలది అన్నాడు. అంటే పరిమళ తైలం మీకు సింపుల్గా చెప్పుకోవాలంటే సెంటు కొడతారు కదా, సెంటు కొట్టినప్పుడు ఏమవుతుంది, సువాసన, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో అలాగని ప్రతి వారం మీరు సెంటు కొట్టుకుని వచ్చి కూర్చున్నారనుకో, మీ పక్క వాళ్ళకి ఓహో ఏజ్ రక్తమే జయం. ఇంకా అలాగని ఈ భౌతికంగా మీరు ఆలోచించకండి. పరిమళ తైలం అంటే సువాసననిచ్చేది. ఒక మాటలో చెప్పాలంటే సాక్ష్యము. మీరు ఇలా రాసుకోండి, పరిమళ తైలం ఈక్వల్ టు సువాసన ఈక్వల్ టు సాక్ష్యం. అంటే ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు పరిమళిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి సెంటు కొట్టుకుంటే ఆ ప్లేస్ అంతా అద్భుతంగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి జీవితం పరిమళించాలంటే సాక్ష్యం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడే ఉంటాం కానీ మన సాక్ష్యం మొత్తం అన్ని ప్రాంతాలు చుట్టేస్తూ ఉంటుంది. అందుకనే సాక్ష్యం ఎప్పుడూ మనం కాపాడుకుంటూ ఉండాలి. సాక్ష్యం పాడైందంటే ఇక మోక్షమే లేదంట మనకి. అందుకని ప్రతి వ్యక్తి అది వ్యక్తిగత సాక్ష్యం. అందుకే 3 చోట్ల మన సాక్ష్యం బాగుండాలండి. యోదయ, సమరయ, గలిలయ, యెరూషలేం, ఈ ప్రాంతాలన్నిట్లో భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులు అన్నాడు ప్రభు. అంటే పరిమళ తైలం పూసుకోవటం అంటే సాక్ష్యం ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉండాలి. ప్రత్యేకంగా మీరు యెరూషలేం అంటే సంఘంలో ప్రతి వ్యక్తి మీ గురించి మంచి సాక్ష్యమే చెప్పాలి. పలానా బ్రదర్
పలానా సిస్టర్ అక్క, లేకపోతే పలానా సహోదరుడు, పలానా అంకుల్ ఎలాంటి వాళ్ళంటే మంచి సాక్ష్యమే మీ గురించి కనబడాలి, వినబడాలి. ఆ సాక్ష్యం ఎక్కడ లోపం కనబడకూడదు. యెరూషలేము అనే సంఘంలో ఫస్ట్ మీకు మంచి సాక్ష్యం ఉండాలి. ఇంకా చెప్పుకోవాలంటే యోదయ అనేది ఒక ప్రాంతం. మీరుంటున్న ప్రాంతంలో, మీ వీధిలో, మీ ప్రాంతంలో మంచి సాక్ష్యం మీకు ఎప్పుడు ఉండాలి. మీ వీధిలో మంచి సాక్ష్యం మీరు ఎప్పుడు కాపాడుకుంటూనే ఉండాలి. సో మీరు ఉద్యోగం చేసే, మీరు డ్యూటీలు చేసే ఆ చోటు, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు ఎప్పుడు మీకు సాక్ష్యం ఉండాలి. మన సాక్ష్యాన్ని పాడు చేయడానికి అపవాది ఎన్ని పన్నాగాలు పన్నుతూ ఉంటాడో. అందుకే మీ సాక్ష్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటేనే సువాసన కలిగేటట్లుగా, పరిమళ సువాసన ఇచ్చేటట్లుగా మీ సాక్ష్యం ఎప్పుడూ ఉండాలి. వాక్యంలో కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేసుకుంటా వెళతాను. చూడండి, లేఖనాల్లో అదే పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయంలోనే 12వ వాక్యం చూడండి. రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన, అది ఒక్కచోటే లేదు, వ్యాపించింది. అక్కడ చెప్తున్నాడు, రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైల సువాసన వ్యాపించింది. వధువు సంఘం రారాజుని ఎదుర్కోవటానికి మన సాక్ష్యం ఒకచోటే కాదు, పరిమళిస్తూనే ఉండాలి. ఓకేనా? పరిమళిస్తూనే ఉండాలి, వ్యాపిస్తూనే ఉండాలి. అందుకే చక్కగా ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు అడగొచ్చు, అన్నయ్య నిజంగా సువాసన అనేది సాక్ష్యానికి గుర్తా అంటే, యేసు ప్రభు ఇలా చెప్పారు కదా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, ఏ వాసన? మీరు పరిమళ సువాసనగా ఉండేటట్లు మిమ్మల్ని మీ కొరకు తను తానే అప్పగించుకున్నాడు. పౌలు ఇంకో చోట అంటాడు, మేము దేవుని ఎదుట క్రీస్తు సువాసనే ఉన్నాము. చూద్దాం, ఆ మాట కూడా చదివిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం చూడండి అన్న. రక్షింపబడే వారి పట్ల, నశించిపోయే వారి పట్ల మేము ఎలా ఉన్నాము? దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. ఎంత సాక్ష్యం ఉందండి పౌలు గారికి. మేము ఎలా ఉన్నామో ఆయన చెప్తున్నాడు. ఆయన గురించి, మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. అంటే మన సాక్ష్యం ఎప్పుడు కూడా సువాసన ఇచ్చేటట్లుగా పరిమళింప చేయాలని ఒక దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడునుగాక. ప్రత్యేకంగా ఆయా చోట్ల కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. చాలా ప్రయాసతో మీరు కూటాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మేము కూడా ప్రయాసతో మీటింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటాం. మీరు చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలు ఆ మాటలు విన్న తర్వాత మన కుటుంబాల గురించి, ప్రత్యేకంగా అక్కడ క్రీస్తు ప్రభు గురించి వాళ్ళు ఇచ్చే సాక్ష్యం చాలా చోట్ల, మేము వెళ్తున్న ప్రతి చోట దేవుడు ఒక మంచి సాక్ష్యమే మన పరిచర్య తరపున నడిపించుకుంటూ వస్తున్నారు. ప్రత్యేకంగా మీ కుటుంబాల్లో ఇంకొక మాటలో చెప్తాను, మీ ఫ్యామిలీలో సాక్ష్యం గురించి చెప్తాను. మీ అత్త, లేకపోతే మీ మేనత్త, లేకపోతే మీ మావయ్య, లేకపోతే మీ బంధువుల్లోంచి ప్రతి ఒక్కరూ మంచి సాక్ష్యమే మీ గురించి చెప్పేటట్లుగా ప్రభు సహాయము చేయునుగాక. హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక అత్తమ్మ గారికి ముగ్గురు, అంటే ఆ తల్లి గారికి ముగ్గురు కూతురులేమాట. ఇక మగపిల్లలు ఎవరు లేరు, ముగ్గురు ఆడపిల్లలేమాట. ఇప్పుడు ఆ తల్లి ఆ పిల్లలకి యుక్త వయస్సు వచ్చినప్పుడు, వివాహ వయసు వచ్చినప్పుడు పెళ్లి సంబంధాలు చూసి మొత్తం మీద ముగ్గురు కూతురికి కూడా పెళ్ళి చేసింది. ఇప్పుడు ఆ ఇంటికి ముగ్గురు అల్లుళ్ళు వచ్చారు. అయితే వాళ్ళ భర్త కూడా ఉన్నాడు.
కుటుంబం అంతా కూడా మంచిగా నడిపించబడతా ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క అనుభవాలు గుండగా పెద్దలుడు అంటే ఒక అభిమానం ఉంటుంది, రెండో అల్లుడు అంటే ఇంకొక అభిమానం, లాస్ట్ అల్లుడు, ఒక్కొక్కరికి మీద ఒక్కొక్క అభిమానాలు ఉంటాయి. అయితే అత్త అన్ని విషయాల్లో మంచిగానే నడిపించబడతా ఉన్నారు. ఒక అల్లుడికి మంచిగా చూసి పెద్దల్లుడు కదా అని మంచి మనసుతో ఆలోచించి పెద్దల్లుడని ఆ అత్త ఏం చేసిందంటే ఒక కారు గిఫ్ట్గా ఇచ్చింది. మీరు అనుకుంటున్నారు మాకున్నది అత్త, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అత్త అని గిఫ్ట్ ఇచ్చింది. ఇక రెండో అల్లుడి దగ్గరికి వచ్చినప్పటికీ బైక్, హీరో హోండా బైక్ ఇచ్చింది. ఇక మూడో అల్లుడికి ముందుగానే వచ్చేసింది, పెద్దల్లుడికి ఏమో కారు ఇచ్చింది, రెండో అల్లుడికి ఏమో బండి ఇచ్చింది. నాకు ఇస్తే BSA సైకిల్ తప్ప ఇంకేమీ అవదు. ఆయనకు ముందే ఫిక్స్ అయిపోయి పెద్దగా లెక్క చేయలేదు, పెద్దగా పట్టించుకోలేదు. అయితే వాళ్ళ మాంగారు ఈయనకి బెంజ్ కారు గిఫ్ట్గా ఇచ్చాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకో మీరు ఆలోచించుకోవచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, మీరు ఊహల్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ అత్తకి ఆ ఇంట్లో సాక్ష్యం లేదు. అందుకే భర్త మంచి పని చేసేవారా బాబు అనుకుని అంతే. సో నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే మన ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడు సాక్ష్యం 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 మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఆ సాక్ష్యం. కనుక సాక్ష్యం, అందుకే ఆ పెద్ద అయిన ఆ పాటలన ఎఫ్ మైనర్ అనుకుంటా 6/8లో ఆ పాట వర్ణించుకుంటా వచ్చారన్నమాట. ఆ పాటే ఒక ప్రసంగం మాట. ఆ పదాలు ఎంత అద్భుతంగా ఆయన సమకూర్చారంటే ఇలా అన్నారు, పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పాడదమా, పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, ప్రభువా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో, యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు యేసయ్యా, నా నిలువెల్ల నిండియుండి నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము, నా మనసారని సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మూడవ తైలాన్ని గురించి చెప్తాను. 1 పరిశుద్ధ తైలం, 2 పరిమళ తైలం. మూడవది హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించావు, అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాడు. ఆమేన్, హల్లెలూయా. సో మూడవది ఆనంద తైలం అనండి ఒకసారి, మీ నోటితో గట్టిగా చెప్పండి,
ఆనంద తైలం. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఈ మూడో మాటలో కూడా ఒక ప్రాస మీకు చెప్తాను. ఫస్ట్ 2 వచనాలు ఒక ప్రాసలో చెప్పాను. ఇక మిగిలిన 2 మాటలు కూడా మరొక ప్రాసలో చెప్తాను. ఆ అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి. ఆనంద తైలంతో దేవుడు నిన్ను అభిషేకించాడు. అక్కడ వర్డ్ ఏమని మాట్లాడాడంటే, నీవు నీ తోటి వారి కంటే హెచ్చించబడాలని ఆశ ఉంది. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ తోటి వారి కంటే హెచ్చించబడాలని ఆశ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. నిజమేనా? మీ తోటి కోడల కంటే, అమ్మో, మీ తోటి సహోదరుడి కంటే, మీ తోటి వాళ్ళ కంటే, మీ కొలిగ్స్, మీతో ఉన్న వాళ్ళ కంటే మేము హెచ్చించబడాలన్నవాళ్ళు మీరు చేయి చూపించండి. అమ్మో, భలే ఆశ ఉంది. వద్దు మాస్టర్ గారు, మీకు ప్రమోషన్ వద్దు, మీ రావాలి గారు, అయ్యా నీకు వద్దా, తోటి వారి కంటే హెచ్చించబడాలి. మంచిది. ఎవరైనా అదే కోరుకుంటారు. నాకు ఒక తెలిసిన ఒక సహోదరుడు ఇది బైక్ కొనుక్కున్నాడు. బైక్ నేను అడిగాను వాడిని, ఒరే అందరూ మంచి మంచి బండ్లు కొంటారు, నువ్వు ఇలాంటి బండి కొన్నవేంటిరా? అది కొత్తగా లేటెస్ట్గా వచ్చిందంట బండి. ఈ బండి కొన్న అందరూ, ఎవరైనా బైక్స్ కొనేటప్పుడు ఆలోచిస్తాం కదా మాస్టర్ గారు. ఎట్లా ఆలోచిస్తామంటే, బాగా ఫామ్లో అంటారు దాన్ని, ఏమంటారు, బాగా రన్నింగ్లో మంచి బైక్స్ ఏమున్నాయో చూసి, హీరో హోండాలో బైక్ బాగున్నదా లేకపోతే హోండాలో బైక్స్ బాగున్నాయి చూసి సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటారు ఎవరైనా. కానీ వాడు అట్లా కొనుక్కోలేదు. ఎట్లా కొనుక్కున్నాడంటే, వెరైటీగా ఇంకొక మోడల్లో బైక్ కొనుక్కున్నాడు అనమాట. ఆ బైక్ వచ్చింది మాట ఫస్ట్ ఐస్మార్ట్ అని వచ్చింది బైక్, తెలుసు కదా మీకు. ఐస్మార్ట్ అని కొన్నాడు. నేను వెంటనే అడిగాను, ఎవరు ఎందుకు కొన్నవారంటే, అన్న నా తోటోళ్ళ కంటే నా బైక్ బాగుండాలి, అందరూ నా బైక్ని చూడాలంట. అంటే తోటి వారి కంటే మంచిగా ఉండాలని ఆశ బైక్ విషయంలో. ఓకే, మంచిది. మనం కూడా ఇప్పుడు సిఆర్లో క్రిస్మస్ పండుగ స్టార్ట్ అయిపోయింది. ఏసు రక్తమే జయం. అందరు కట్టిన సిఆర్ కాదు, ఏసు రక్తమే జయం. అసలు ఇంకంతే, తోటి వాళ్ళకంటే బాగుండాలి. క్రిస్మస్ పండుగ రోజున చూడాలి, ఇంకా మెరిసిపోయేటట్లుగా అద్భుతంగా ఉంటుంది కదా. తోటి వాళ్ళకంటే మనం బాగుండాలనుకుంటాం. అయితే తోటి వారి కంటే నువ్వు ఎప్పుడు హెచ్చించబడతావంటే, ఆనంద తైలం నీ మీద ఉండాలి. అంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు నీ జీవితంలో నీతిని నువ్వు ప్రేమించు, దుర్నీతిని నువ్వు ద్వేషిస్తే దేవుడు ఖచ్చితంగా నీ గుండెల్లో ఆనందాన్ని ఇస్తాడు. నీతికి దుర్నీతికి చాలా తేడా ఉంది. కానీ చాలామంది దుర్నీతికి దగ్గర అవుతారు, నీతికి దూరంగా ఉంటారు. ఆ మధ్యకాలంలో ఎవరో పెద్ద పాస్టర్ గారు చెప్పారంట, ఒరే బాబు, సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఎన్నేళ్ళు అవుతుంది, ఇంకా సినిమాలు మానలేదు, ఇంకెప్పుడు మారుతావురా నువ్వు? నీతిని ప్రేమించు, దుర్నీతిని ద్వేషించంటే ఇంకా నువ్వు సినిమాలే మానలేదు, ఇంకెప్పుడు మారుతావు నువ్వు అని పెద్ద పాస్టర్ గారు ఆ పిల్లోడిని గద్దిస్తే, ఆ పిల్లోడు పెద్ద పాస్టర్ గారికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, అయ్యగారు, పెద్దయ్య గారు, సినిమాలు మానేతే సినిమా హాల్ కట్టుకున్నవాడు ఏమైపోవాలండి? చూడండి ఆ రిప్లై చూడండి. సినిమా హాల్ కట్టుకున్నాడు కదండి, ఆడు ఎన్ని లక్షలు పెట్టుబడి పెట్టి సినిమా హాల్ కట్టాడండి, సినిమాను కొనుక్కున్నాడండి, సినిమా షూట్ చేశారండి, వాళ్ళు ఏమైపోవాలండి? అందుకోసం వాళ్ళని ఆనందపరచడానికి ఈడేం చేస్తున్నాడంట. చూడండి చూడండి ఆ పరిస్థితి చూడండి, వాళ్ళు మాట్లాడే విధానం చూడండి. అంటే దుర్నీతిని చాలామంది ఏం చేస్తున్నారంటే అడ్జస్ట్ చేసుకుంటున్నారు. పర్లేదులేండి, ఎట్టుకుతుందండి అంటారు. అలా కాదండి. దుర్నీతిని ఎప్పుడు మనం ద్వేషిస్తూ ఉంటే, నీతిని మనం ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటుంటే దేవుడు చూస్తాడు, మన తోటి వారి కంటే దేవుడు మనల్ని హెచ్చించునుగాక. నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. నేను పాస్టర్ గారితో పాటు పరిచర్యకి వెళ్ళేటప్పుడు, విశ్వాసిగా ఉండేటప్పుడు కూడా బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటుంటే, మా తోటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, వీధిలో వాళ్ళు కావచ్చు, ఒరే పాస్టర్ గారికి పని పాట ఏముందిరా నీకు, ఎందుకు అనవసరంగా కూడా తిరుగుతూ ఉంటాను అని హేళన చేసేవాళ్ళు, తోటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు ఆ తోటి వాళ్ళ మధ్యలోనే దేవుడు గణపరిచిన స్థితి చూస్తుంటే నాకు అర్థమవుతుంటుంది. ఇది కేవలం ఒకటే, నీతిమంతుడైన దేవుణ్ణి ప్రేమించడాన్ని బట్టే. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు కూడా ఉపవాసం ఉన్నారా? ఎందుకే ఉపవాసం ఎందుకు? లేదా మీరు ప్రార్థనకు వచ్చారా? ఎందుకు అంత మాటలు పద్దాక ప్రార్థన చేసేసుకోకూడదు? బాబోయ్, పద్దాక ప్రార్థన చేసుకోకూడదంట.
ఇందాక వచ్చిన పాస్టర్ గారు ఒక మాట చెప్తా ఉన్నారు. లాస్ట్లో నేను వెళ్ళిపోయేటప్పుడు ప్రార్థన చేయించుకుందామని జస్ట్ మాట్లాడి కానికిద్దామని వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నారు, అంటే వాళ్ళ నాన్నగారు సేవ స్టార్ట్ చేశారంట. వాళ్ళ నాన్నగారు పెంతెకోస్తులో పరిచర్య చేశారు. ఈయన చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఎదిగాడు. స్కూల్ ఫస్ట్, అన్నిటిలో ఫస్ట్, బీఈడి. ఆయన ఇంచుమించు 4 డిగ్రీలు సంపాదించారు మాస్టర్ గారు. 4 డిగ్రీలు. బీఈడి చేశాడు, పిహెచ్డి చేశాడు, ఎంఫీల్డ్ లేదా అంటారు కదా, ఎన్ఫీల్డా, అయ్యో ఫిలాసఫీ అది కూడా చేశారంట. ఎంత బాగా చదువుకున్నాడు. కాలేజీ లెక్చరర్గా చేశాడు. దేవుడు సేవ పిలిపొస్తే ఇంకా అన్నీ రిజైన్ చేసుకుని సేవకు చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఏమన్నారంటే, మా నాన్నగారు కష్టపడి 2 సంఘాలు కట్టారయ్యా. మా నాన్నగారు కట్టిన సంఘం కాబట్టి ఇప్పుడు నేను సేవకు వచ్చాను కదా, కట్టిన సంఘంలో నేను ఇప్పుడు ప్రస్తుతానికి వాక్యం చెప్తున్నాను. ఫౌండేషన్ అంతా మా నాన్నగారే. మరి పూర్వకాలం నుంచి ఉన్న విశ్వాసులు ఉంటారు కదా, ఉండరా? వాళ్ళ నాన్నగారు ఫౌండేషన్ నుంచి ఉన్న విశ్వాసులు ఉంటారు. వాళ్ళ నాన్నగారి కాలంలో సంవత్సరానికి 3 రోజులే ఉపవాస ప్రార్థన, ఇంక మళ్ళీ ప్రార్థన ఏమీ లేదు. అప్పట్లో అదేదో లైట్ ఉండేది, దాని పేరేంటి అన్న, అదేదో పేరు ఉంటుంది, ఆ లైట్ పేరు మాటర్ గారు అదేనండి బాబు, అదే ఆ లైట్ పట్టుకుని వెళ్తా 3 రోజులంట ఉపవాస ప్రార్థనలు, సంవత్సరంలో ఏడాదికి ఒకసారి అంతే. మళ్ళీ ప్రార్థన అంటే ఎప్పుడు వస్తుంది అలాగే, మళ్ళీ సంవత్సరం రావాలి, అప్పుడు దాకా ఇంక ప్రార్థన లేదు. ఈయన వచ్చిన తర్వాత కొంచెం మోడల్ మార్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే మోడల్ మార్చడం అంటే కొంచెం ప్రార్థన స్థాయి పెంచాడు. అపోస్తులు ఇంటింట ప్రార్థన కూడుకుంటూ వచ్చారు కదా, ఆదివారం మాత్రమే పరిమితం అవ్వలేదు, ఇంటింట కూడి ప్రార్థన చేశారు కదా వాళ్ళు. అందుకని ఆయన ఏం చేశారంటే, సంవత్సరంలో జరిగేవి 3 రోజులు ఉపవాస ప్రార్థన, మధ్యలో వారంలో 1 రోజు ఉపవాస ప్రార్థన, మధ్యలో ఒక గృహ కూడిక, మధ్యలో బైబిల్ స్టడీ. అమ్మో మీరు కూడా డౌట్, కొత్త సంవత్సరం నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఏంటి అన్నయ్య మమ్మల్ని కుదురున్నాడు అనుకుంటున్నారు మీరు. ఇలాగ అస్సలు ప్రతిరోజు ఏదో కూటం పెట్టి 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్, 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్, 3 రోజులు సభలు, మధ్యలో ఏవేవో కార్యక్రమాలు పెడతా ఉంటుంటే పాత విశ్వాసులు ఇసుక్కుంటే ఏంటి కొత్త పాటలు వచ్చి ఇలాగే మమ్మల్ని కుదురున్నాడు పేన కుదిరే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి సంవత్సరానికి 3 రోజులే కోటాలు, ఇంక మళ్ళీ లేదు. ఈ పాట గారు వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కొంచెం మార్చి చక్కగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంటే పాత విశ్వాసులకి ఇసుక్కుంటా కసురుకుంటా పెద్దగా పేదలు ఏంటండి బాబా అంటా ఉన్నారంట వాళ్ళు. ఆయన చెప్పిన మాట పెద్దగా పేదరేంటి బాబా, ఎప్పుడో ఏడాదికోసారి పెద్ద పాటర గారు మంచి అయినా స్తోత్రం చెప్పాలి. వాళ్ళ విశ్వాసాలు పెద్ద పాటర గారు మంచి అయినట్టు. అంటే ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఎక్కువ కోటాలు పెడతా ఉంటుంటే మీలో కొంతమందికి ఏమనిస్తుంది, పేనే పాట లేదురా బాబా అన్నకి అది మాటు పేదన మనకి అనిపిస్తుంది మీ మనసుకి. ఎందుకో తెలుసా, సో మీరు మీ తోటి వారి కంటే హెచ్చించబడాలి. ఆమేన్. మీరు ఎక్కువ దేవుని దగ్గర అవుతూ ఉంటుంటే, దేవుడు మీకు దగ్గర అవుతూ ఉంటుంటే మీ కోరిక సిద్ధింప చేయునుగాక, మీ ఆలోచన సఫలపరచునుగాక. ఎవరు దేవునికి దగ్గరైపోతారు రూపాంతర మహిమను చూస్తారండి. అపోస్తుల పరిచర్య జరగాలి, అపోస్తుల కార్యాల గ్రంథం నేటి సంఘాల్లో జరగాలండి. ప్రతిరోజు ఇంటింట కూడుకునేవారంట వాళ్ళు. మీ అనుభవం ఆ స్థాయికి ఎదగాలి. యేసు నామములో కృప విస్తరించునుగాక. నా ప్రార్థన ఆనంద తైలముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీరు బైబిల్లో చూస్తారు కదా, పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. అక్కడ చక్కగా పరమగీత కన్యక మాట్లాడుతున్న కొన్ని మాటలు చూస్తాం. అడవి వృక్షముల్లో జల్దర్ వృక్షం ఎట్లా ఉందో, 2వ అధ్యాయం 3వ వచనం, జల్దర్ వృక్షం ఎట్లా ఉన్నదో పురుషుల్లో నా ప్రియుడు అలా ఉన్నాడు. అడవి వృక్షాలంటే మీకు తెలుసు, లోకంలో దేవుళ్ళు అని పిలువబడుతున్న ఆ బ్యాచ్ని గురించి అడవి వృక్షాలని పోల్చాడు. జల్దర్ వృక్షం అంటే యాపిల్ చెట్టు. గతంలో జల్దర్ వృక్షం గురించి ఒక మెసేజ్ చెప్పాను మీకు, ఓకేనా? కంటిన్యూ నాన్న, ఆ వర్డ్ చూపించు. పురుషుల్లో నా ప్రియుడు అలా ఉన్నాడు అని మాట్లాడుతూ ఆనంద భరితునై నేను అతని నీడలో కూర్చున్నాను. ఆమేనండి.
ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం ఆనంద తైలంతో నింపబడాలంటే ఆయన నీడలోకి రావాలి కదా. నీవు ఆనంద భరితునై అతని నీడలో నేను కూర్చున్నానని పరమగీత కన్యక మాట్లాడుతుంది ఇక్కడ. ఎందరో అడవి వృక్షాలు లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ నా ప్రియుడు అలా లేడు. జల్ద వృక్షం వలె, యాపిల్ ట్రీ వలె ఉన్నాడు ఆయన. ఆయన నీడలో నేను కూర్చున్నాను కనుక నేను ఎలా ఉన్నానంటే ఆనందభరితని. అంటే నీ 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 తల మీద ఆనంద తైలం దేవుడు నింపాలంటే నువ్వెప్పుడు ఆయన నీడలోకి రావాలి. ఆమేనండి గట్టిగా. సో తప్పక దేవుడు మీకు అలాంటి కృపనిచ్చునుగాక. ఇప్పుడు క్రిస్మస్ టైంలో ఉన్నాం కదా, క్రిస్మస్ పండగ వాతావరణం ఉంది కాబట్టి క్రిస్మస్ గురించి ఇక్కడ ఒక మాట చెప్తాను. తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అత్యానందభరితులై. ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆ జ్ఞానం? ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపించింది. శిశువు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళు నడిపించింది. ఎప్పుడైతే వాళ్ళు చూసారో వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం. జ్ఞానులు కదండి, ఎంత టెక్నాలజీ తెలుసు వాళ్ళకి, కానీ ఎక్కడ లేని ఆనందం ప్రభువుని చూసినప్పుడే ఉంది. అందుకే పౌలు అన్నాడు కదా, ఆనందించండి. మరలా చెప్తాను, ప్రభువులో ఉండే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఈ రాత్రి నా ప్రార్థన, దేవునిలో ఉన్న ఆనందంతో ఒక తైలముగా మీరు అభిషేకించబడుదురుగాక. కొంచెం గట్టిగా ఆమెనని మాట్లాడదాం. ఒక వాక్యం మీకు మైనస్గా చదివిస్తాను. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 32:13. నాన్న యెషయా గ్రంథం 32:13 కరెక్టేనక్క. నా జనుల భూమిలో ఆనందపురంలోని, ఆ ఊరు పేరేంటి? అమలాపురం కాదు, ఆనందపురం. ఆ ఊరు పేరు వచ్చింది, ఆ ఇల్లు పేరు ఆనంద గృహం, హ్యాపీ హౌస్. మొండ్ల తుప్పలు బలు రక్కసి చెట్లు పెరుగుతున్నాయి. చాలక్క. ఏంటి? ఆనందపురంలో ఆనంద గృహంలో మొండ్ల తుప్పలు ఎందుకు వచ్చినాయి? బలు రక్కసి చెట్లు ఎందుకు వచ్చినాయి అంటే, ముళ్ళ తుప్పలు బలు రక్కసి చెట్లు అంటే గొడవలు, సమస్యలు. ఆనందపురం కదా అది, ఆనంద గృహం కదా. ఈరోజు నేను ఒకటే మాట చెప్తానండి, దేవుడు లేని చోట ఆనందం ఉండదండి. ఇప్పుడు మీకు జైల్లో కూడా ఆనందం వచ్చింది తెలుసు కదా, బైబిల్ చదువుతారు కదా. మీకు జైల్లో కూడా జైల్లో ఆనందం ఎలా వస్తుంది అసలు? చెరసాల నాయకుడు ఇంటి వారందరితో కూడా ఎలా వచ్చింది? రక్షణ ఆనందం ఆయనకు వచ్చింది అక్కడ. అంతమంది జైల్లో మారిన గొప్ప గొప్ప వాళ్ళు మారి ఈరోజు వాళ్ళకి అది ఇచ్చిన రక్షణ ఆనందం ఎంత గొప్పదండి. ఈరోజు ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, ఉద్యోగమో, వ్యాపారము, లేకపోతే డబ్బు, నీకున్న ఆస్తి, ఇవి కొన్ని ఆనందాలు కలిగించవచ్చు. అయితే నీకున్న రక్షణ ఉందే, అది ఎంత గొప్ప ఆనందం అండి. అందే చెప్తారు భక్తులు, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. అంటే ఆత్మీయ జీవితంలో నువ్వు పొందుకున్న రక్షణే గొప్ప ఆనందం. ఈ ఆనందాన్ని నువ్వు ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి, నీ రక్షణ ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి, రక్షణలో ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి. ఈ తైలం నీ మీద ఎప్పుడు ఉంటూనే ఉండాలి. ఇంకో మాటలు చెప్పనా, పాటల్లో ఎంత ఆనందాలు ఉందండి. క్రిస్మస్కి ఒక 9 కొత్త పాటలు సెలెక్ట్ చేసాం. దేవుడికి స్తోత్రం. రేపు మీకు హోంవర్క్ ఇస్తాను, ఈ 3 రోజులు నేర్చేసుకోవాలి. ప్రాసలో పాడాలి, స్తోత్రం చెప్పండి, మంచి స్కేల్లో పాడాలి, ఆనందంతోనే మీరు గానం చేయాలి. దానిలో ఉన్న భక్తులు నన్ను అయిపోయింది, దానిలో ఉన్న భక్తులు ఆనంద గానాలు చేస్తారంట. అంటే మీరు పాడుతూ ఉండగానే గొప్ప ఆనందం ప్రజల హృదయాల్లోకి వెళ్ళాలి. గట్టిగా చెప్పండి ఆమేన్. సో చక్కని అనేకమైన చాలామంది భక్తులు పాటలు, చాలా చక్కని పాటలు రాశారు. తప్పకుండా మీరు పాటల్లో ఉన్న ఆనందాన్ని మీరు కూడా పొందుకోవాలి. సో ఇంకో మాటలు చెప్పాలంటే, వాక్యంలో గొప్ప ఆనందం ఉందండి. దివారాత్రులు ధ్యానించుచు ఆనందించుచు ధ్యానించాలన్నాడు. అంటే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఎలా గొప్ప ఆనందం, గొప్ప గొప్ప విషయాలన్నీ నీకు తెలుస్తూ ఉంటాయి. సో ఈ విధంగా నీకు ఎప్పుడు
ఆనంద తైలముతో నువ్వు నింపబడాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. చివరి మాట, ఆఖరి మాట, లేవీకాండం 21వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదాం. లేవీకాండం 21:10. ప్రధాన యాజకుడు అవటానికై తన సహోదరుల్లో ఎవని సహోదరులైన ఎవరి మీదైనా సరే అభిషేక తైలం పోయబడునో, యాజక వస్త్రములు వేసుకునునో, ఎవరు ప్రతిష్టపడునో అతడు తన తల కప్పును తీయరాదు, తన బట్టలు చింపరాదు. చూడండి, నా సందర్భాలు చూస్తే ప్రధాన యాజకుడు అవటానికి తన సహోదరులు ఎవరైనా తల మీద అభిషేక తైలం పోయబడునో అన్నాడు. అంటే చివరిది అభిషేక తైలం అనండి. సో అభిషేక తైలం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒక యాజకత్వం చేయటానికి అభిషేకం చాలా అవసరం. కనుక అక్కడ ప్రధాన యాజకుడు అహరోను ఆ తర్వాత తన కుమారులకి ఆ యాజకత్వ పరిచర్య చేయటానికి ఖచ్చితంగా వాళ్ళని అభిషేకించాడు. ఈరోజు సేవలో ఉన్న సేవకులను బట్టి నేను నిజంగా స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. వారు రాబోయే కాలానికి గొప్ప సేవ చేయటానికి వారి తల మీద ఎప్పుడు ఒక అభిషేకం అనే ఆ తైలము నిలిచి ఉండునుగాక. నిజంగా గట్టిగా ఆమేనని చెప్పండి. ఏవండి, ఎన్నిక లేని దావీదుని ఒక రాజుగా సమూయేలు ప్రవక్త అభిషేకించాడు కదండి. అవును కదా, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎంతమంది ఉన్నారు ఆ ఇంట్లో, 8 ఉండగా, నేను ఎప్పుడు సేవ గురించి ఇలా మాట్లాడతాను. మీ ఇంట్లో ఎంతోమంది ఉండగా ఎందుకు దేవుడు నిన్ను సేవకు పిలిచాడు? అది గొప్ప ఎన్నిక. ఇప్పుడు దావీదు ఇంట్లో వాళ్ళ 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 నాన్నగారికి 8 కొడుకులు కదా. సమూయేలు అనుకున్నాడు పెద్ద కొడుకునేమో అని, రెండో కొడుకునేమో అని. అందరూ వచ్చారు, ఎవరిని కోరుకోలేదు. కానీ దావీదుని ఎన్నిక లేనోడు, ఎక్కడో ఆ గొర్రెలు కాసుకునే చివరివాడు. దేవుడి ఎంపిక చూడండి, దేవుడి యొక్క సెలెక్టింగ్ చూడండి. అభిషేకం ఆ సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని అతని మీద అభిషేకించినట్లుగా వాక్యంలో చూస్తాం. సేవకి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అది ఒక దేవుని ఏర్పాటు. ఎంతోమంది ఉండగా దేవుడు మీ కుటుంబాల్లో కొంతమందిని సేవ కొరకు పిలిచినాడంటే అది దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు. కనుక ఆ అభిషేకమే వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. ఆ అభిషేకమే సేవలో వాళ్ళు ఎక్కడ తొలగిపోకుండా ఆ అభిషేకమే వాళ్ళ తల మీద ఉండి కాపాడుతూ ఉంటుంది. చూడండి, వాక్యాన్ని చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయము అండ్ 13వ వాక్యం చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం 13వ వాక్యం. 16-13. మొదటి సమూయేలు 16-13. సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వాని సహోదరులు ఎదుట వానిని అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగివచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయారు. సందర్భం చూస్తే సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని అక్కడ దావీదుని అభిషేకించడానికి ఆ తైలపు కొమ్ముని వాడినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. నేను ఈ రాత్రి ఆశించేది ఒకటే, అభిషేకం సేవకి చాలా ప్రాముఖ్యమైనది. ఒక విశ్వాస జీవితంలో కూడా ఇంకొక మాట చెప్పాలంటే, నీ తల మీద ఉన్న ఆ అభిషేకం ఎప్పుడు నిన్ను ఖాళీగా ఉండనివ్వదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అభిషేకించబడిన సేవ ఎప్పుడు ఖాళీగా ఉండనివ్వదు నేను. ఎందుకంటే ఆ లోపల ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే, వెళ్ళు, ప్రయాసపడు, పరిగెత్తు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒకవేళ నేను ఏని ఖాళీగా ఉన్నానంటే ఎవడొకడు పోతున్నాడు. స్తోత్రం నాయన. నాతో ఉన్న సేవకులకు చెప్తున్నాను, నాకు మొన్న ఆ రోజు 9వ తారీఖు మీటింగ్ వాస్తవంగా క్యాన్సిల్ అవ్వాలి. అది క్యాన్సిల్, వేరే చోటకి ఏదైనా విజిటింగ్ చేద్దాం కొత్త ఏరియా అని అనుకున్నాను. ఇంకంతే, ఆ రోజు ఒక తల్లి మహిమలోకి వెళ్ళిపోయింది. నేను ఇలా రాసుకున్నాను నా డైరీలో, నేను ఏ ఒక్కరోజే ఖాళీ పెట్టుకోను ప్రభా. ఖాళీ అవుతుంటే
మీరే చెప్పండి. ఇంకా అంటే సమాధి కార్యక్రమాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే ఖాళీ పెట్టట్లేదు మాట వేసిపోయి ఒక మాటలు చంపాలంటే ఖాళీ పెట్టట్లేదు అంతే. సేవలో ఖాళీ ఎక్కడ ఉంటుందో చెప్పండి? వాక్యం చదువుకోవటమో, ప్రార్థన చేసుకోవటమో, విజిటింగో, సువార్తో, హాస్పిటల్ పరిచర్యో, మిషనరీ పరిచర్య, ఏదో ఒకటి. ఇంకా మీరేంటి అంత సీరియస్గా చూస్తున్నారు? నిజం చెప్తున్నాను. నేను నాతో ఉన్న తమ్ముడులతో ఎక్కువ మాట్లాడుతుంటే జర్నీలో చెప్తుంటే నేను వాడు చెప్పాను, మొన్న చెప్పాను, ఒరే నేను ఆ రోజు ఖాళీ ఉన్నాను రా, ఆ బామ్మ వెళ్ళిపోయింది. నేనని చెప్పాను, అసలు ఖాళీ పెట్టుకొని పగలో చోట రాత్రిలో చోట మొత్తం తిరుగుదానే ఉందాం దేవుని పని. అంటే దేవుని పనిలో ఏదో విధంగా ప్రభు తీసుకెళ్తూ ఉంటాడు. ఆయన పని జరగాలంతే. ఎక్కడికైనా మనం వెళ్ళామంటే అక్కడ దేవుని పని ఉందంతే. ఆమేన్. సో దేవుడు శక్తికి మించిన పని ఉంది, దేవుని పని జరగాలి, శక్తి లోపం లేని సేవ జరగాలి. అందుకొరకు అభిషేక తైలం యాజకుల్ని సిద్ధం చేయాలి. ఇప్పుడున్న సేవకులు సరిపోరు, ఇంకా సేవ జరగాలి, ఇంకా దేవుని పని ఉంది. చాలా నాకు ఈ ఇయర్లో దేవుని పని చేయవలసింది ఇంకా చాలా పెండింగ్ ఉండిపోయింది. కొన్ని ఏరియాల గురించి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆ ఏరియాల్లో మందిరాలు కట్టాలి, సేవ జరగట్లేదు ప్రభా, నువ్వే ఏదో విధంగా ఆ ప్రాంతాలకి ఎవరో ఒకరిని పరిచయం చేయండి, తీసుకెళ్ళండి అడుగుతూ ఉన్నాను. దేవుడు పని జరిగిస్తూ ఉంటాడు. అభిషేకించబడిన సేవ ద్వారా అనేకమైన యాజకులు సిద్ధమయ్యి, ఒక యాజక బృందం మన పరిచర్య ద్వారా సిద్ధమయ్యి ఆ మహిమగల రాజ్యానికి రాకడకి ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరచడానికి ప్రస్తుత కాలంలో సేవకులను పిలువబడుతున్న యాజకులు ఒక్కొక్కరిని దేవుడు అభిషేకించి సిద్ధపరచునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. ఇంకొక మాట కూడా చెప్తానండి. ఇందులో అభిషేకం అంటే ఒక పరిశుద్ధాత్మ నింపుదల పొందిన ఆ అనుభవాల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు అనుభవపూర్వకంగా ఈ మాట చెప్పాడు. ఏమంటాడంటే, నీతిమంతులు నన్ను గద్దించుట, నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అన్నాడు. అంటే ఈ అభిషేకాన్ని గురించి ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, ఒక్కొక్కసారి దైవజనులు మనల్ని గద్దిస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంకో మాటలో చెప్పాలంటే చేసిన వాళ్ళకే పని చెప్తూ ఉంటాడు. మీరు అనుకుంటూ ఉంటారు, ఏంటి నాకు అన్ని పనులు నాకే చెప్తున్నాడు ఏంటి ఈ పెద్ద మనిషి. నేను అంటాను, మీరు విసుక్కోవటానికి కాదు, మీరు చేయగలిగిన సామర్థ్యం ఉంది కాబట్టి. కొన్నిసార్లు మమ్మల్ని ఎందుకు గద్దిస్తున్నాడు దేవుడు దైవజనుడు అని అంటే, ఆ గద్దింపే మీకు ఒక అభిషేకం అంట. చూస్తారా ఆ మాట? కీర్తనలో ఉంటుంది, 132లోనూ మొత్తం కీర్తనలో ఉంటుంది. ఒకసారి మీకు ఇప్పుడు ఒక చిన్న టెస్ట్, మీరు రోజు బైబిల్ చదువుతున్నారు లేదో బాగా అర్థమవుతూ ఉంటుంది కదా. నీతిమంతులు నన్ను కొట్టుట, 141వ కీర్తన 5వ వాక్యం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైల అభిషేకం, నేను అట్టి అభిషేకాన్ని త్రోసివేయకుండా ఉంటాను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దావీదే. మరి నాతాను ప్రవక్త వచ్చి దావీదుని గద్దించడం లేదు చెప్పండి? గద్దించిన ఆ మనుషుడు నీవే అన్నాడు. వెంటనే రాజు అధికారంతో నన్ను నువ్వు గద్దిస్తావా అని ఎదిరించలేదు, కానీ ఆ గద్దింపు తైలాభిషేకంగా ఎంచుకున్నాడు దావీదు. ఎప్పుడు మీ ఆత్మీయ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, అభిషేకం అంటే గద్దింపుని ఎప్పుడు త్రోసివేయరు వాళ్ళు. అభిషేకించబడిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేసుకోను. మనల్ని ఎవ్వరు గద్దించినా అది మనకి తైలాభిషేకమే, అది మనకు ఉపకారమే. ఇప్పుడు మనకు అర్థం కాదు, కృపక్క ఎప్పుడు ఎంత మంచి చేయి, ఎంత కరెక్ట్గా చేసినా ఏదోటి తిడతా ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకక్క వాళ్ళని అందుకే తిడతా వాళ్ళని అంటే, లేదు వాళ్ళని పొగడకూడదు, తిడితేనే సెట్ అవుతారు అంటది. స్తోత్రం చెప్పండి. వంట చేస్తారు పిల్లలు, మగపిల్లలు వంటలు చేయడం అంటే కొంచెం అక్కోళ్ళకి అనుకో ఎక్స్పీరియన్స్. వంట చేశారనుకోండి, ఈ మసాలా ఉప్పు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ఎందుకు అక్క వాళ్ళని అలాగా చంపేస్తాం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. లేదు కొంచెం వాళ్ళు సెట్ అవుతారా, రేపు పొద్దున్న వాళ్ళు చేయాలి కదా శక్తికి మించిన సేవ అంటారు. అంటే మనల్ని గద్దించే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి.
అందరూ జెండు బొమ్మ చేసి రాతా ఉంటుంటే ఏసు రక్తమే చేయమనిపిస్తుంది. అందుకని గద్దింపుని ఎప్పుడు మీరు త్రోసివేయకండి. హెచ్చరిక. ఇప్పుడు నోవాహు ఉన్నాడు, ఆ తరంలో నోవాహు ఒక్కడే చెప్పండి నీతిమంతుడు, కృప పొందినవాడు, నిందారహితుడు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. ఇలాంటి వాడిని ప్రభు గద్దించొచ్చా? నా బాబాయ్, నా బంగారు కొండాన్ని దగ్గర చేసుకోవాలి యేసు ప్రభు. నోవాహునంట హెచ్చరించాడంట. వాడు కట్టేటప్పుడు ఇలా ఉండాలి, 3 అంతస్తులు ఉండాలి, కిటికీ ఉండాలి, ఈ చితిసారకం రానేతోనే కట్టాలి, ఇలాగే ఉండాలి. అమ్మో, హెచ్చరించాడంట, గద్దించాడంట. నేను అనుకుంటాను, అంత నీతిమంతుడినే గద్దిస్తే మనల్ని ఎంతగా గద్దించాలి చెప్పండి. ఇక వారం వారం 2 సెంపులు వాయించే గద్దింపు మాటలు దేవుడు మీకు ఇవ్వాలి. నిజమేనా? ఎగిరిపోకుండా ఉంటారా? యేసు రక్తమే చేయం. అలాంటి అభిషేకాన్ని మీరు కాపాడుకుందురుగాక. నేను ముగిస్తున్నాను. నువ్వు స్నానం చేసి తైలం రాసుకో. ఎలాంటి తైలాన్ని మనం రాసుకోవాలో ఆత్మీయంగా కొన్ని పాఠాలు మీకు చెప్పాను. 4 రకాల తైలాలు, అవి కూడా వరుస క్రమంలో ప్రాస ప్రకారంగా చెప్పాను. 1 పరిశుద్ధ తైలం, 2 పరిమళ తైలం, 3 ఆనంద తైలం, అభిషేక తైలం. ఈ తైలాన్ని మనం రాసుకుని దేవుని ఎదుట నిలబడటానికి కావలసిన తీర్మానం, సిద్ధపాటు పరిశుద్ధాత్ముడు మన గుండెల్లో స్థాపించునుగాక.